తిరుపతి అంటే టెంపుల్ సిటీనే. తిరుమలకి వెళ్ళే వాళ్ళందరూ తిరుపతిలో దిగుతారు. లక్షలాది మంది అక్కడి నుంచి తిరుమలకి వెళ్తారు. అదే సందర్భంలో తిరుపతిలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి ఆలయం కావచ్చు, తిరుచానూరుకి వెళ్ళడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇతర ఆలయాల సందర్శనకి వెళ్తుంటారు. వాళ్ళు కొండ మీద గడిపేది ఒకరోజు అయితే మిగతా టైం ఇక్కడ గడుపుతారు. అలాంటి సందర్భంలో వచ్చేటటువంటి ఇప్పుడు అంటే ఆ వెంకన్న స్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల మీద ఆధారపడ్డాయి తిరుపతిలోని హోటళ్ళన్నీ కూడా. అంటే భక్తుడికి సేవ చేసే అవకాశం భగవంతుడు మనకిచ్చాడు. నువ్వు ఏమీ నీ జేబులోంచి డబ్బులు పెట్టుకోనక్కర్లా, లేకపోతే నువ్వేమీ ఉచిత అన్నదానాలు ఏమీ చేయక్కర్లా, ఏదో వారానికి ఓ రోజు అన్నదానం వాటికి చేయడం కాదు. నీ బాధ్యతగా నీ దగ్గరకు వచ్చినటువంటి భక్తులకి చక్కటి ఆరోగ్యకరమైన నాణ్యమైన ఆహారం పెట్టడం అనేది అక్కడున్న హోటళ్ళు, ఇతర టిఫిన్ సెంటర్ల యొక్క కనీస బాధ్యత. అది వదిలేస్తే పాపం వెంటాడదా? తప్పు చేస్తున్నట్టు కదా, వెంకన్న స్వామికి ద్రోహం చేసినట్టు కదా. తాజాగా బయటపడిన లెక్క ఏంటంటే తిరుపతిలోని కొన్ని హోటళ్ళు భక్తులకు కలుషిత ఆహారాన్ని అందిస్తున్నాయని తేలింది. వంటల్లో మోతాదుకి మించి రంగులు వాడటం, పురుగులు పట్టిన సరుకులను ఉపయోగిస్తున్నట్టు అధికారుల సోదాలో బయటపడింది. గత నెలలో ఆహార భద్రతా తనిఖీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 36 నమూనాలు సేకరిస్తే అందులో మొత్తం 14 శాంపిల్ సరిగా లేవని గుర్తించారు. వీటిల్లో 6 నమూనాలు హానికరమైన పరీక్షలు వెల్లడిగా 8 నమూనాల్లో నాణ్యతా ప్రమాణాలు లేవని తేలింది. తిరుపతికి తరలివచ్చే లక్షల మంది భక్తుల రద్దీకి తగ్గట్టుగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో వేల హోటళ్లు వెలిసినాయి. వీటిలో తయారయ్యే ఆహారం ఎలా ఉంటుందన్న దాని మీద అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంటుంది. తిరుమలకు సరఫరా అయ్యి నెయ్యిలో కల్తీ జరగడం, తిరుపతిలో ఉన్న హోటళ్ల నాణ్యతా ప్రమాణాలపైన ప్రభుత్వానికి ఫిర్యాదులందే. వీటి మీద స్పందించి వచ్చిన ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరిగినాయి.